హాయ్ అండి. నేను మీ శిల్ప. నేను మా చెల్లయితే బయటకొచ్చామండి. ఎందుకంటే డ్యూటీ పార్లర్‌కొచ్చామండి. డ్యూటీ పార్లర్ అంటే మీరింకా ఏదేదో ఊహించుకోవద్దండి. రూ. 20 పెట్టి ఐబ్రోస్ ఒకటి చేయించుకున్నామండి. అంత తప్ప మనం అంత సీన్ లేదు. మనకంత బడ్జెట్ గూడా పెట్టం మనము. ఎందుకంటే అంతేనండి. మిడిల్ క్లాస్ కదా! అందుకని. ఇక్కడ చూడండి మేమైతే రైల్వే స్టేషన్ పైనున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు. ఎంత బావుందో. ఇక్కడ ట్రైన్ ఎళ్తుంది చూడండి. దాంట్లోనే కియో కార్స్ అన్నీ తీసుకొని వెళ్తుందది ట్రైను. అందుకే వీడియో తీస్తున్నానండి. క్లైమేట్ అయితే సూపర్‌గుంది. ఈరోజు వానొచ్చేటట్టుంది. చాలా టాపిక్ చాలా ఏమంటే బావుందండి. ఏమీ లేదండి. నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టాను గదా! పెట్టాను గాబట్టి ఎవరు చూసినాను కొంచెం ఏమంటారది? కొంచెం ఆహ్, ఎగతాళిగా మాట్లాడేది మొదలుపెట్టారండి అందరూ. కొంచెం సిల్లీగా, కొంచెం ఎగతాళిగా మాట్లాడేది మొదలుపెట్టారు. వాళ్ళకేం తెలుసు ఊరికే వీడియో తీసి పెట్టేసేదనుకుంటున్నారు. ఈ వీడియో తీసే వెనక ఎంత కష్టం ఉందని వాళ్ళకేం తెలుసు చెప్పండి. ఎవరు చూసినా గూడా నాతో కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళు గూడా కొంచెం నన్ను కామెంట్ చేసేటట్లా మాట్లాడుతున్నారు. చాలా బాధేస్తాంది. అయినా గూడా పట్టించుకుంటాను లేదు. పట్టించుకోకూడదనుకున్నా గూడా కొంతమంది బాధయ్యేటట్లా మాట్లాడినారు. లాస్ట్‌కి మా ఇంట్లో వాళ్ళు గూడా మాట్లాడుతన్నారండి. కామెంట్ చేస్తన్నారు. అదే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు గూడా వాళ్ళు గూడా కామెంట్ చేసేటట్లా మాట్లాడితే చాలా బాధేస్తాంది. వీడియోస్ మానేద్దామా అని ఆలోచనొస్తాంది. ఛానల్ అయితే నేను 2 ఇయర్స్ ఇంకా రన్ చేస్తన్నాను. ఇప్పటికిప్పుడు వదిలేస్తే ఏం బావుంటదని ఆగుతున్నాననమాట. ఇంట్లో వాళ్ళు గూడా ఎగతాళి చేసేది మొదలుపెట్టారు. ఏం చేస్తాం అంతా నా కర్మ. ఆ! సపోర్ట్ చేస్తే బావుంటుందండి ఎవరైనా గానీ. సపోర్ట్ చేయకోకుండా ఎగతాళిగా మాట్లాడేది, ఇంకా ఏదన్నా గానీలే కామెంట్ చేస్తే చాలా బాధేస్తుందనమాట. ఎవరైనా గానీ ఒకరుండాలండి సపోర్ట్ చేసేవాళ్ళు. సపోర్ట్ చేయకోకుంటే చాలా బాధేస్తదనమాట. తర్వాత నాకు కామెంట్స్ గూడా గలీజ్‌గా ఎవరు పెట్టట్లేదు. మంచి కామెంట్సే పెడతారు పాపము తెలిసినోళ్ళంతాను. కామెంట్స్ మీద గూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈ జనాలే ఎక్కడైనా కనపడితే చాలు. ఆ! నేను వీడియోస్ తీసేది ఏం తప్పండి. అసలు నేను చేసేది పెడుతున్నాను. ఇంకా నాకు క్లారిటీగా వీడియో తీసేది రాక పిచ్చి పిచ్చిగా పెట్టాను. అందుకని ఎవరు చూసినా కామెంట్ చేస్తన్నారు. చాలా బాధేస్తాందండి. ఇది గూడా నేను చెప్పకూడదనుకున్నాను. నేను మొన్న నైట్ లైవ్ చేస్తున్నా గూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను అరిసారనమాట. "నీకింకేం పని పాట లేదా? ఎప్పుడు చూసినా సెల్ పట్టుకొని కూర్చోయింటావు" అలా ఇలా అని. ఇప్పుడు ఎవరికిష్టమైంది వాళ్ళు చేస్తారు. నాకిష్టమైంది ఇంట్లో నేను మొత్తం పనంతా చేసుకునే కదండీ వీడియో చేసేది. అయినా గూడా ఇంట్లో వాళ్ళును అర్థం చేసుకోరు. బయటోళ్ళు గూడా అర్థం చేసుకోరు. బయటోళ్ళు గూడా కామెంట్ చేస్తారు. హ్మ్. మా పిల్లలు గూడా అలానే తయారయ్యారు. మా ఇంట్లో వాళ్ళు గూడా అలానే తయారయ్యారు. నాకీ యూట్యూబ్‌లో వీడియోస్ చేయటం అంటే చాలా ఇష్టము. నాకొక 5 ఇయర్స్ ఇంకా మైండ్‌లో థాట్ ఉందనమాట. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాననమాట. నేను స్టార్ట్ చేసి కొంచెము ఛానల్ కొంచెం గ్రోత్ ఒస్తాంది. అప్పుడేమో వీళ్ళేమో బయటోళ్ళేమో ఫ్రెండ్స్ అంతా కామెంట్ చేస్తన్నారు. ఇంట్లో వాళ్ళు గూడా సపోర్ట్ చేసేది మానేసి నన్ను ఏడిపిస్తన్నారు అందరూ. నాకేడుపొస్తాంది. చాలా బాధ గూడా ఏస్తాంది. నేనేమి ఈ వీడియో వ్యూస్ కోసమో, సబ్‌స్క్రైబ్ కోసం చేయట్లేదు. బాధేసి వీడియో చేస్తున్నాను. ఎవరైనా గానీ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి. లేకుంటే మానేయండి. అంతేగాని కామెంట్ చేయకండి.